సొంత పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన నాయకులను తీవ్రంగా విమర్శించారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పోచమైదాన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కొండా కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించాడు. ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. గతంలో టీడీపీలో ఉండి టీడీపీకి వెన్నుపోటు పొడిచాడని, తర్వాత కేసీఆర్ వెంట ఉండి ఆయనకు కూడా వెన్నుపోటు పొడిచాడని, ఆయన గడ్డం మీసాలతో పాటు కనుబొమ్మలు గీసుకునే వ్యక్తి తనపై ఫిర్యాదు చేయడం ఏంటని, తాను ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నానని, తాను ఎవరి మీద ఆధారపడలేనని ఇటు ఎర్రబెల్లి సోదరులను సైతం తీవ్రంగా విమర్శించారు. ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయినా ఇంకా బుద్ధి మారడం లేదని, పరోక్షంగా దయాకర్ రావును ఎర్రబెల్లి కుటుంబం కాదు, అది ఎర్రబల్లి అని విమర్శించాడు. పరకాలలో 75 ఏళ్ల దరిద్రుడిని ఎమ్మెల్యేగా గెలిపించాలని మొన్ననే తన వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నాడని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మరియు కడియం శ్రీహరిలో దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి మాట్లాడాలని సవాల్ విషయం. కొంతమంది నాయకులు కొండా మురళికి పక్షపాతం వచ్చిందని, ఇక జనంలోకి రావడం చవకబారు మాటలు మాట్లాడుతున్నారని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, మంత్రి కొండా సురేఖ మంత్రి పదవి కూడా ఎక్కడికి పోదని కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని కాపాడుతామని కొండా మురళి అన్నారు. కొండా మురళి మాజీ ఎమ్మెల్సీ వరంగల్. నేను ఈ 20 రోజుల బట్టి తిరుగుతుంటే కొంతమంది నాయకులకు పాపం ఇడతలేదు. అగో ఏంది కొండా మురళి, మనం గది చెప్తీవి, పెరాలసిస్ వచ్చిందని చెప్తీవి, అని నడవలేడని చెప్తీవి అని మళ్ళా వెనుకకు మళ్ళా 10 ఏళ్ళు దాటి ఇటు వచ్చిండు, ఇదేం కథ అని వాళ్ళకు బాధ. దాన్ని అక్కసు వెళ్ళబోసుకున్నందుకు వాళ్ళు అక్కడికి పోతారు, వచ్చిరాని మాటలు చెప్తారు. అయ్యా నేను ఒకటే మాట చెప్తున్నా, కల్నాయక్ ఏదైతే చెప్పిండో 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో సర్పంచ్గా, ఎంపీపీగా, పిఎస్సీ చైర్మన్ గా, డిసిసి బ్యాంక్ అధ్యక్షునిగా